ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవా, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 8వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామము మహోన్నతమైనటువంటిది. పైన ఆకాశమందును కింద భూమి అందును ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసు నామములో శక్తి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన నామమును ఘనపరుస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నామము అనగా దేవుని యొక్క స్వభావము. ఆయన ప్రేమ, దయ, కనికర, వాత్సల్యం కలిగినటువంటి వాడు. ఆయన నామంలో ప్రతి మానవునికి రక్షణ, విమోచన దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవా, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. కృతజ్ఞత అనేది దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించిన పిదప ఆయన మంచితనము, ఆయన దయ, కనికరము, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ప్రభువుకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. దేవుడు తన నామమును బట్టి ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి విమోచించి ఎర్ర సముద్రమును దాటించి శత్రువుపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని కలుగజేస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన నామమును బట్టి ఐగుప్తులో ఫరో ఎదుట ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఆశ్చర్య సూచక క్రియలను జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు తన ప్రజలను ఐగుప్తు యొక్క ఫరో బానిసత్వం నుంచి విడిపించినట్లుగా దేవుడు మనల్ని కూడా లోకమనే ఐగుప్తు నుంచి విడిపించి క్రీస్తు యేసు యొక్క ప్రేమలోనికి నడిపిస్తూ వచ్చినాడు. యేసు క్రీస్తు ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా విమోచించబడిన ప్రజలముగా మనము ప్రతినిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు 103వ కీర్తన 1వ చరణంలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఆరాధిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుణ్ణి ఆత్మ, ప్రాణ, దేహములతో మనము మహిమపరచవలసిన వారంగా ఉంటున్నాం. అలాగున మరి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు అట్టి ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రహించి మహిమ పొందుకునేవాడుగా ఉంటాడు. అలాంటి ఆరాధన దేవునికి అర్పించదుముగా.